श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ముందుగా రామనామం చెప్పిన తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. అందరూ నడుమిటారుగా చేసుకోండి. దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. ప్రతి శ్వాసలోనూ మన శరీరం మనసు రిలాక్స్ అవ్వడం గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, మన శరీరం మనస్సు నిండా నిండిపోవడం. శ్వాసను విడిచిపెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి భయాలు, నెగటివ్ ఫీలింగ్స్ మన నుంచి విడిచి వెళ్ళిపోవడం గమనించండి. అటువంటి శ్వాసలు ధైర్యాన్ని నింపే శ్వాస, భయాన్ని బయటకు పోగొట్టే నిశ్వాస. ప్రతి శ్వాసలోనూ ఆత్మస్థైర్యం, మన మీద మనకు నమ్మకం, శరీరం నిండా మనసు నిండా వ్యాపిస్తుంది. ముందుగా రామనామం చెప్పి తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ మీ దృష్టిని భూమధ్య స్థానంలో ఉంచండి. అక్కడ జరిగే మార్పులను స్పష్టంగా గమనించండి. కాసేపు ట్యాబ్లెట్ ఉన్నది. మీ దృష్టిని శ్వాస మీద ఉంచండి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడల్లా మీలో తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం భావన చేయండి. శ్వాస బయటికి వదిలినప్పుడు మీలో ఉన్నటువంటి లిమిటింగ్ బిలీఫ్స్, నెగటివ్ థాట్స్ బయటికి వెళ్ళిపోతున్నట్టు భావన చేయండి. శ్వాసకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు దూరమవుతున్నాయి. ప్రతి శ్వాసలోనూ డబ్బు సంపాదించే శక్తి నాలో పుష్కలంగా ఉందని నమ్మకం బలపడుతుంది. అనంతమైన సంపద నా చుట్టూ ఉంది. నేను అనంతమైనటువంటి సంపదలో ఆనందంగా ఉన్నాను. నేను తేలికగా డబ్బును ఆకర్షిస్తున్నాను. నా జీవితంలోకి డబ్బులు అనేక మార్గాల నుంచి వచ్చి నన్ను చేరుతున్నాయి. చాలా ఆనందంగా ఉన్నాను.
నన్ను చేరుతున్నటువంటి డబ్బు పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అనేక సుఖాలు డబ్బు ద్వారా అనుభవించాను. ఆ సుఖాలు అందించినట్టు డబ్బుకి కృతజ్ఞతలు. ఐ లవ్ మనీ. డబ్బును నేను ప్రేమిస్తున్నాను. మనీ లవ్స్ మీ. మనీ కూడా నన్ను ఇష్టపడుతుంది. డబ్బు సంపాదించడానికి కావలసిన శక్తి, తెలివితేటలు నాలో సంపూర్ణంగా ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి కావలసిన వనరులు నా చుట్టూ పుష్కలంగా ఉన్నాయి. నా జీవితంలోకి ఏ విధంగా డబ్బు వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా సంపాదన శక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఐశ్వర్యంగా బతకడం నా జన్మ హక్కు. నేను ఈ జీవితాన్ని ఐశ్వర్యంగా బతకడానికి నిర్ణయించుకున్నాను. ఈ సంకల్పం నుంచి నన్ను ఎవరు ఆపలేరు. ఐశ్వర్యంగా బతకడానికి కావలసిన అర్హతలన్నీ నాకున్నాయి. నా జీవితంలో
ఇప్పటి వరకు సంపాదించిన డబ్బుకు నేను పదే పదే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I thank all the money I have been given throughout my life. I receive money with happiness. ఎంత తక్కువ డబ్బు అయినా సరే చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాను. I receive money with grace. I spend money with joy. My money is joyful money. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి 100 రెట్లు పెరిగి మళ్ళీ నన్నే చేరుతుంది. కాబట్టి I love my bills. I love my payments. My money is joyful money. I spend with joy. My money is happy money. I receive with happiness. My money is happy money. I receive money with happiness. నేను సంతోషంగా డబ్బును స్వీకరిస్తున్నాను. My money is joyful money. I spend money with joy. ఆనందంగా ఖర్చు పెడుతున్నాను. I thank money. I thank money. I thank all the money I have been given throughout my life. ఇంతవరకు నా జీవితంలోకి వచ్చిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు కోరినంత సంపద మీకు వచ్చినప్పుడు
మీ జీవితం ఎలా మారిపోతుందో ఒకసారి ఊహించుకోండి. మీ ఇల్లు, మీ కారు, మీ కింద పనిచేసే స్టాఫ్, మీ వేషధారణ, మీ హాబీస్, ఆ సరికొత్త జీవితాన్ని హాయిగా, సంతోషంగా ఊహించండి. కోరుకున్నంత డబ్బు, శరీరంలో ఆరోగ్యం, ఇంట్లో మనశ్శాంతి అన్నీ మీ జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు మీరు ఎలా ఉంటారు? సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి చేతుల్ని రాపిడి చేసి కళ్ళకద్దుకోండి. సరే, మన టాపిక్ మనీ మీదే ఉన్నాం కాబట్టి మనీ గురించి ఈరోజు ఎగ్జాక్ట్గా నేను 20 నిమిషాలే క్లాస్ తీసుకుంటాను. 20 నిమిషాల తర్వాత లాస్ట్ 10 మినిట్స్ ఓపెన్ ఫర్ డిస్కషన్. మీరు చెప్పదలుచుకుంది చెప్పచ్చు, సందేహాలు అడగచ్చు, డిస్కషనే చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం
గుడ్ రిలేషన్‌షిప్ విత్ మనీ గురించి ఆలోచన చేశాం. ఆ సందర్భంలో మనం అమ్మవారి యొక్క అష్టోత్తరంలో చెప్పినటువంటి విషయాలు బట్టి డబ్బుకి ఏంటి ఇష్టం? డబ్బుకి ఎలా ఉంటే ఇష్టం? అనేటువంటి విషయాలు చూశాం. మన ఇంటికి అతిథి రావాలంటే వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండగలిగితే వాళ్ళ మన దగ్గర వస్తారు. వచ్చిన వాళ్ళు ఒకరోజు ఉంటారు. కాబట్టి మనతో స్పెండ్ చేయడానికి ఏ విధంగా అయితే వ్యక్తులు ఇష్టపడతారో, అదే విధంగా ధనానికి కూడా, డబ్బులకు కూడా ఇష్టాయిష్టాలుంటాయి. మనము మన కాన్సెప్ట్‌లో డబ్బు అంటే కేవలం పేపర్‌లు మాత్రమే అని అనుకోరాదు. అది ఎనర్జీ. దానికి ఫీలింగ్స్ ఉంటాయి. మనీకి ఫీలింగ్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాం. మనీకి ఫీలింగ్స్ ఉంటాయా అని. మనీకి ఫీలింగ్స్ కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే ఎనర్జీ కాబట్టి ఎనర్జీకి ఫీలింగ్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఉంటాయి. సరే కొన్ని టిప్స్ చూద్దాం. మనం ఏ విధంగా ఉంటే, ఏ విధంగా చేస్తే మనకు డబ్బులు మన దగ్గరకొస్తది. మనకు రిలేషన్‌షిప్ బావుంటది డబ్బుతో. అంటే ఇంకొక నామం నేను మర్చిపోయాను. శుచ్యై నమః అనేది శుచై అంటే శుభ్రత. అంటే శుచి. ఎక్కడైతే క్లీన్లీనెస్ ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది. అమ్మవారు లక్ష్మీదేవి అక్కడ ఉంటారు. కాబట్టి శుచిగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ వాస్తు కన్సల్టెంట్ కొంత ఇండ్లకెళ్ళినప్పుడు అక్కడ కిచెన్ చూడగానే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నాకు అర్థమైపోతుంది. కిచెన్‌లో ఉన్నటువంటి ఆ క్లీన్లీనెస్సు ఎంత క్లీన్‌గా ఎంత నీట్‌గా ఉంటే అక్కడ ఫ్లో అంత బావుంటుంది. చాలామంది కిచెన్ దగ్గర నీట్‌నెస్ మెయింటైన్ చేయరు. శుచి, శుభ్రత చాలా చాలా అవసరం డబ్బులు రావాలంటే. తర్వాత కొన్ని టిప్స్ ఏంటంటే మనకెప్పుడు కూడా సెట్ ఎ క్లియర్ ఫైనాన్షియల్ గోల్. ఫైనాన్షియల్ గోల్ ఎప్పుడు కూడా మనకు క్లారిటీ ఉండాలి. మనకు ఫైనాన్షియల్ గోల్ అంటే మనకి ఎంత కావాలి అనేది ఒక నంబరు ఎందుకు అంత కావాలి? ఏం చేయడానికి? మీ ఆలోచనలేంటి? మీ కోరికలేంటి? దాని ద్వారా ఏం సాధించాలి? ఈ క్లారిటీ మనకెప్పుడు ఉండాలి. అంతే కాకుండా అసలు మన దృష్టిలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఎందుకు కావాలని కోరుకుంటున్నాం? ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పదానికి అర్థం ఏంటి? అంటే నేను కష్టపడి పని చేసినా, చేయకపోయినా డబ్బులొస్తూ ఉండాలి. దాన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే కేవలం నేను తెల్లవారి నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడితే తప్పిస్తే నాకు డబ్బొచ్చే అవకాశం లేదు అంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు అని దానర్థం. లేకుంటే నా చిన్న చిన్న కోరికలున్నాయి. నేను ఎక్కడికో ట్రిప్పెళ్ళాలి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. అయినా సరే చేయలేకపోతున్నాను. నా జీవితం సహకరించట్లేదు. నేను అది చేస్తే డబ్బులు రావడం ఆగిపోతాయి. అంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు అని దానర్థం. మనకు కావాల్సిన విధంగా నేను స్పెండ్ చేయాలనుకుంటున్నాను. నేను పలానా హోటల్‌లో, నేను రెస్టారెంట్‌లో వారానికోసారి, నెలకోసారి భోంచేయాలనుకుంటున్నాను ఫ్యామిలీతో కలిసి. చేయలేకపోతున్నాను. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. నేను ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్లైట్‌లో ట్రావెల్ చేయాలి. చేయలేకపోతున్నాను. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి మనకు అర్థం కావాలి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింటు లివ్ విత్ యువర్ మీన్స్ అని అంటాం. అంటే స్పెండ్ వైజ్‌లీ. అంటే ఎక్కడ ఎంత స్పెండ్ చేయాలనో అంత స్పెండ్ చేయడం. ఎక్కడో ఎయిర్‌పోర్ట్‌లో ఒక షాప్‌లో పర్స్ చూస్తాం. రూ. 5,000 రూ. 5,000 పెట్టి పర్స్ కొంటాం. అంటే డబ్బుకు విలువివ్వడం అనేది దేన్ని బట్టి ఉంటదంటే మోస్ట్‌లీ మన స్పెండింగ్ బట్టి ఉంటది. మనం ఏ విధంగా స్పెండింగ్ చేస్తున్నామో అది నిర్ణయిస్తుంది మనం డబ్బుకి ఎంత విలువిస్తున్నామో. ఇక్కడ మన కోరిక లేకుంటే ఒక సరదా ఎయిర్‌పోర్ట్‌లో పలానా చోట, పలానా షాప్‌లో ఒక పర్స్ కొనడం అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, మన దగ్గర ఉన్నటువంటి రూ. 5,000 స్పెండ్ చేసి తీసుకోవడం అనేది, మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకి మనం డిస్‌రెస్పెక్ట్ ఇచ్చినట్లే, అగౌరవపరిచినట్లే. కాబట్టి నిజంగా ఆ వస్తువు మనకు అవసరమా? ఆ బ్రాండ్ మనకు ఇంపార్టెంటే. ఏదో దానికొక విషయము, ప్రాముఖ్యత ఉంటే తప్పిస్తే మనం అనవసరమైనటువంటి స్పెండింగ్ చేయకూడదు. దాన్నే లివ్ విత్ యువర్ మీన్స్ అని అంటాం. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. అది కరెక్ట్ కాదు. తర్వాత మన అవసరాలు నీడ్స్, వాంట్స్, డిజైర్స్ ఉంటాయి. ఇది ముందు తెలుసుకోవాలి. మనకున్నటువంటి నీడ్ ఏంటి? మనకున్నటువంటి వాంట్ ఏంటి? మనకున్నటువంటి డిజైర్స్ ఏంటి? ఒక సామెత ఉంది. ఈ ప్రపంచంలో ఓకేనా ఈ ప్రపంచము ఇట్ కెన్ సర్వ్ ఆల్ ద నీడ్స్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ థిస్ వరల్డ్. కానీ ఇట్ కెనాట్ ఫుల్‌ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే బేసిక్ కోరికలు నీడ్స్‌ని తీర్చడానికి ఇక్కడ సమృద్ధిగా ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అంతే. మీ ఇంట్లో పిల్లలు వాళ్ళ యొక్క అవసరాలు మీరు ఖచ్చితంగా తీర్చగలరు. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇయ్యగలరు. వాళ్ళకి కావాల్సిన బేసిక్కు ఫుడ్డు, క్లోత్స్, షెల్టరు వాళ్ళకి కావాల్సిన చదువుకు సంబంధించిన అన్నీ కూడా
ఫుల్‌ఫిల్ చేయగలరు. వాడి డిజైర్స్, వాడి గొంతెమ్మ కోరికలు ఉన్నాయనుకోండి. నేను గుర్రం మీద స్కూలుకెళ్ళాలి. లేకుంటే నేను ఇలా ఎళ్ళాలి. నేను ఇక్కడ ఆడి కార్‌లో ఎళ్ళాలి. అటువంటివన్నీ కూడా డిజైర్స్. ఆ డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసే ఎబిలిటీ మనకుండదు. ఎందుకంటే డిజైర్ అంటేనే దానికొక అంతం లేదు. నేను ఈ మధ్య ఒక పేపర్‌లో న్యూస్ చూసాను. మీరు కూడా చూసే ఉండొచ్చు. వాళ్ళ ఫాదరు బాగా కోటీశ్వరుడు. ఆ అబ్బాయికి బెంజ్ కారు కొనిచ్చాడంట. బెంజ్ కారు. బెంజ్ కార్ అంటే వాడికి నచ్చట్ల. వాడు అడిగింది ఆడి కార్ అడిగాడంట. ఆడి కారే కావాలి. వాడి డ్రీమ్ అది. ఆ బెంజ్ కార్‌ని తీసుకెళ్ళి కాలువలో ఏసాడు. నీళ్ళల్లో ఏసి ముంచేసి వచ్చేసాడు. 50,00,000, 60,00,000 ఉన్నటువంటి బెంజ్ కారు నాకు నచ్చలేదు. నాకు నచ్చిన బ్రాండ్ ఆడి. ఆడి మాత్రమే తోలాలి. కానీ వాళ్ళ ఫాదర్ ఏం చేసాడు బెంజ్ కార్ కొనిచ్చేసాడు. ఇది తప్పు. తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేసి వచ్చేసాడు కాలువలో. తర్వాత మరి పేపర్‌లో న్యూస్ ఏసారు అప్పుడెప్పుడో. అంటే ఆ విధంగా డిజైర్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయడం చాలా కష్టం. అవసరాలను మాత్రం ఖచ్చితంగా మనం తీర్చగలం. తర్వాత మన దగ్గరికి డబ్బులు ఉండాలంటే చాలా చాలా ముఖ్యం ఏంటంటే ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మనకు ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత డబ్బులు మన దగ్గరకొస్తాయి. అంతే కాకుండా అప్రిషియేట్ ఆల్‌వేస్ వాట్ యూ హావ్. మన దగ్గర ఉన్న డబ్బుని మనం అప్రిషియేట్ చేద్దాం. ఎంతో కొంత డబ్బులు లేకుండా ఈ జీవితం గడుపుతున్నామా? మనం కటిక దరిద్రంలో ఏం లేము గదా! మనకు ఎంతో కొంత నెలల డబ్బులొస్తున్నాయి. ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఆ ఉన్నదానికి ముందు కృతజ్ఞత చెప్తే తర్వాత వచ్చేవి ఎలాగో వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఇది డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. నేనెప్పుడో చెప్పాను మీకు, మీకు కొంత డబ్బులు ఫేక్ కరెన్సీ కూడా ఉంటుంది ఆన్‌లైన్‌లో, అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో. దాన్ని కొని తెచ్చుకోండి. ఆ ఫేక్ కరెన్సీని ఇలా ఎవ్రీడే మీరు టచ్ చేస్తూ దట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ అనుకోండి. లేకుంటే మీరు ఒరిజినల్ కరెన్సీనే కొంత పెట్టుకొని దట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్. అది ప్రతినిధి. దేనికి? జీవితంలో చిన్నప్పటి నుంచి మీరు సంపాదించినటువంటి డబ్బుకు ప్రతినిధిగా భావం చేసి ప్రతిరోజు దానికి థాంక్స్ చెప్పండి. కృతజ్ఞత చెప్పండి. అదే లేకపోతే ఈ జీవితంలో ఈ పరిస్థితి, ఈ పొజిషన్ మీకు ఉండేదా? కాబట్టి చాలా ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత ధనం మన జీవితంలోకి ప్రవహిస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా మన మైండ్ ఇంతకుముందు చెప్పుకున్నాం. అబండెన్స్ అనేది డబ్బులో ఉండదు. మన హృదయంలో ఉంటుంది. మన మైండ్‌లో ఉంటది అబండెన్స్. మన ఫీలింగ్స్‌లో ఉంటది అబండెన్స్. అబండెన్స్ ఫీల్ ఉండాలి. దాన్ని ఎగ్జాంపుల్‌గా చెప్పుకున్నాం. చిన్న పిల్లాడు ఐస్ క్రీమ్ పార్లర్‌కొచ్చాడు. వాడేదో టిప్ ఇవ్వడం కోసం వాడేదో తటపటాయించాడన్నమాట. అంటే టిప్ ఇవ్వడంలోనే వాడు అబండెన్స్ ఉంది. ఇది అబండెన్స్. ఇటువంటి సంఘటనే బిల్ గేట్స్ జీవితంలో ఒకసారి జరిగింది. బిల్ గేట్స్‌ని కొంతమంది అడిగారు. సార్ మీకంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారా అని. అడిగితే నాకంటే ధనవంతుడు ఒక అబ్బాయున్నాడు. నాకంటే చాలా పెద్ద ధనవంతుడు అబ్బాయి. ఆ అబ్బాయి పేపర్ అమ్ముతాడు. ఈస్ ఎ పేపర్ బాయ్ అని చెప్పాడు. ఏంటి సార్ పేపర్ బాయ్ మీకంటే ధనవంతుడేంటి అని అడిగారు. అప్పుడు ఆయన తన జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్పుకుంటూ వచ్చాడు. ఈ డబ్బు సంపాదించక ముందు బిల్ గేట్స్ ప్రపంచానికి తెలియని ఈ సమయంలో ఒక 20 సంవత్సరాల క్రితం అతను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు పేపర్ అమ్ముతూ ఉన్నాడు. పేపర్ అమ్ముతూ ఉంటే ఇతను పేపర్ తీసుకున్నాడు. పేపర్ తీసుకుంటే సరిపడా చిల్లర ఇతని దగ్గర లేదు. ఇతను ఇవ్వలేకపోయాడు. సరే మళ్ళీ పేపర్ వెనక్కిచ్చేయబోయాడు. అలా కాదు సార్ పేపర్ ఉంచుకోండి దానికేముంది. మీరు చిల్లర లేదంటున్నారు కదా! పర్లేదు ఉంచేసుకోండి అని చెప్పాడు. లేదు నాన్న చిల్లర లేదు కదా! అంటే పర్లేదండి నువ్వు 10 పేపర్లు అమ్మితే నాకు ఆ డబ్బులొస్తాయి. పెద్ద సమస్య కాదు. చదువుకోండి ఎలాగో అడిగారు కదా! అని ఇచ్చేసాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఎయిర్‌పోర్ట్‌లో అదే పిల్లవాడు అదే సంఘటన మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ వాడు పేపర్ మళ్ళీ అదే సమస్య మళ్ళీ బిల్ గేట్స్ దగ్గర డబ్బులు లేవు అప్పుడు మళ్ళీ. అంటే చిల్లర లేదు తీసుకోవడానికి. ఆ పిల్లవాడు మళ్ళీ ఫ్రీగానే ఇచ్చాడు. ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈయన బిల్ గేట్స్ అంటే బాగా రిచ్ మ్యాన్ అయిన తర్వాత అదే ఎయిర్‌పోర్ట్‌లో ఆ పిల్లవాడిని కనిపెట్టి ఆ పిల్లవాడి కోసం ఎదురు చూసాడు. ఇతన్ని కలవాలి ఎలాగన్నా అని. మొత్తానికి కలిసాడు. కలిసిన తర్వాత ఇలా చెప్పాడు. బాబు నేనిప్పుడు చాలా కోటీశ్వరుడిని. చాలా డబ్బులు నా దగ్గరున్నాయి. అప్పుడు నువ్వు ఫ్రీగా నాకు పేపర్ ఇచ్చావు. నీకేం కావాలో చెప్పు నేనిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడంటాడు, సార్ నేను చేసిన దానికి సహాయం మీరెప్పటికీ చేయలేరండి. నేను అప్పుడు మీకు పేపర్ ఇచ్చినప్పుడు నాకు సంపాదనేమి లేదు. నాకు 20 పేపర్లు అమ్మితే నాకు ఆ రోజుకి సరిపడా డబ్బులొస్తాయి. మీకిచ్చిన డబ్బు ఒక 10 పేపర్లకు సంబంధించినటువంటి డబ్బుని మీకిచ్చేసాను పేపర్ రూపంలో. కానీ ఇప్పుడు మీ ఆస్తి కొన్ని వేల కోట్లు. కానీ ఆ వేల కోట్లు నాకున్నటువంటి ఆ తక్కువ ఆస్తినే మీకంత ఇచ్చా నేను. ఇప్పుడు మీరు నాకివ్వాలంటే మీరెంత ఇవ్వాలి చూడండి. కాబట్టి
అంటే అప్పుడు బిల్ గేట్ ఫీల్ అయ్యాడంట. నేను ఇంత డబ్బు సంపాదించిన తర్వాత నేను ఒక చారిటీ లేకుంటే వేరే వాళ్ళకి ఇవ్వడాన్ని ఇప్పుడు ఆలోచిస్తున్నానే. నేను డబ్బు ఏమీ లేనప్పుడే అతనుకున్న తక్కువలో ఇంత ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే అతను నాకంటే ధనవంతుడు. అతను అబండెంట్ అని బిల్ గేట్స్ చెప్పాడు. కాబట్టి అబండెన్స్ అనేది ఎప్పుడు కూడా మన మైండ్‌లో ఉంటుంది. అబండెన్స్ అనేది మన జేబులో ఉన్నటువంటి డబ్బు బట్టి ఉండదు. మనకు రూ. 10 ఉన్నా మనం ఎంత ఇస్తున్నాము? ఏదో చాలామంది ఉడతా భక్తి అంటారు. మనకు ఉన్నటువంటి కోటల్లో తీసి రూ. 1 ఇస్తే ఉడతా భక్తి కాదు. అంటే ఎంత ఉండి ఎంత ఇస్తున్నాము అనేదే ప్రధానం. మనకు భక్తిలో కూడా చాలామంది మనము ఎంత ఉండి ఎంత ఇస్తున్నాము ఈ లెక్క ఇంపార్టెంట్. అదే ఇప్పుడు ఇటువంటి కథలు చాలా ఉన్నాయి మనకు భక్తిలో. అంటే రాజు ఒక 1000 నాణేలు ఇచ్చాడనుకోండి. దాని యొక్క ఫలితానికి రాజు ఎవడి సొమ్ము? ప్రజల సొమ్ము. అదే ఒక కూలి పని చేసుకునేవాడు రోజుకు రూ. 10 సంపాదించేవాడు. అందులోంచి రూ. 5 ఇచ్చారనుకోండి. ఆ రూ. 5 ఉన్న విలువ ఎక్కువ. కాబట్టి అబండెన్స్ అనేది మన మైండ్‌లో ఉండాలి ఎప్పుడు కూడా. ఈ అబండెన్స్ మైండ్ అలవాటు చేసుకోవాలి. తర్వాత మనం ఫైనాన్షియల్ హెల్త్ బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ హెల్త్ అన్నది ఒకటుంది. మనకు ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ లాగా ఫైనాన్షియల్ హెల్త్. ఈ ఫైనాన్షియల్ హెల్త్ అంటే ఏంటంటే మనం కన్జ్యూమ్ చేసే పద్ధతి, మనం సేవింగ్ చేసే పద్ధతి, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే పద్ధతి మొత్తాన్ని కలిపి మనం ఫైనాన్షియల్ హెల్త్ అంటాం. ఈ ఫైనాన్షియల్ హెల్త్‌ని కాలిక్యులేట్ చేసే పద్ధతి కూడా ఉంది. దాన్నే మనం సిబిల్ స్కోర్ అంటాం. క్రెడిట్ స్కోర్ అని కూడా అంటారు. ఈ సిబిల్ స్కోర్ వల్ల ఫైనాన్షియల్ హెల్త్ అనేది ఎంత ఉందో చెప్తుంది. కొంతమంది అడ్డదిడ్డంగా లోన్‌లు తీసేసుకొని పేమెంట్ సరిగ్గా చేయకపోయినా, క్రెడిట్ కార్డ్ తీసుకొని రైట్ టైమ్‌లో బిల్స్ పే చేయలేకపోయినా వాళ్ళ సిబిల్ స్కోర్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ హెల్త్ బాగా తగ్గిపోయింది. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. డబ్బు విషయంలో చాలా చాలా మనం డిసిప్లిన్ పాటించాలి. తర్వాత గ్రోత్ మైండ్‌సెట్ ఉండాలి. ఈ గ్రోత్ మైండ్‌సెట్ ఉండడమే లక్ష్మి. లక్ష్మికి ఏం కావాలి? గ్రోత్ మైండ్‌సెట్ ఉండాలి. ఎదగాలి. ఒక లక్ష్యం ఉండాలి. దానికోసం మనం సాధన చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ఈ గ్రోత్ మైండ్‌సెట్ ఉన్న చోటికి డబ్బులొస్తాయి. ఈ గ్రోత్ మైండ్‌సెట్ అంటే నేను నిరంతరం ఎదుగుతూ ఉండాలి. అంటే ఈరోజు ఇలా ఉన్నాను. తర్వాత ఇలా ఉండాలి. అది ఆర్థికంగానా, ఆలోచన పరంగానా, ఎమోషనల్‌గానా నేను జీవితంలో ఎదుగుతూ ఉండాలి. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకోవడానికి నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. స్పెండింగ్ చేస్తాను. ఐ డోంట్ మైండ్. ఈ గ్రోత్ మైండ్‌సెట్ ఉన్నవాడు నేర్చుకోవడానికి పుస్తకాల మీద, ఒక కోర్స్ మీద, కొత్త విషయాలు నేర్చుకోవడానికి హెసిటేట్ చేయడు. దాని మీద ఎక్కువ స్పెండింగ్ చేస్తాడు. కాబట్టి గ్రోత్ మైండ్‌సెట్ మనకు అలవాటు చేసుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అవాయిడ్ కంపారిజన్. మనం జీవితంలో ఫైనాన్షియల్‌గా గానీ, ఇతర పరంగా గానీ మనం ఎప్పుడు బాధపడుతూ ఉంటామంటే, మనం వేరే వాళ్ళతో పోల్చుకోవడంతోనే మన బాధ ప్రారంభం అవుతూ ఉంటది. మనకు నిజంగా అటువంటి కోరిక లేకుంటే నీడు, అవసరమో ఉండకపోవచ్చు. కానీ పక్కనోడెవడో ఒకడున్నాడు. వాడి కోసం ఈ పని చేయడం. నేను ఎక్కడో వీడియోలో ఒకసారి చెప్పాను. ఇది ఎంతవరకు వైజ్ ఆలోచన చేయండి. సరే, ఎవరిని కంపేర్ చేసుకుంటున్నాం మనం? ఆ కంపేర్ చేసే వ్యక్తి మీ శ్రేయోభిలాష? ఖచ్చితంగా కాదు. మీకు నచ్చని వ్యక్తి అయుంటాడు. పైగా మీ శత్రువు అయినా అయుండొచ్చు. మీ శత్రువును చూసి మీరు అతన్ని పోల్చుకొని, అతనిలా మనం ఉండాలని, లేకపోతే అతని కంటే గొప్పగా ఉండాలని ఆలోచన చేసి, మన ఏంటో మనం చేసుకొని, మనల్ని మనం బాధ పెట్టుకొని, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకొని, మనల్ని హింసించుకొని దాన్ని సాధించాల్సిన అవసరం ఏంటి? సరే, మనకు మంచి వ్యక్తి ఉన్నాడు, శ్రేయోభిలాషి ఉన్నాడు. అతనికి మనం అలా ఉంటే ఇష్టం. మనం అలా ఎదిగితే చాలా ఇష్టపడతాడు. సంతోషపడతాడు. అతని సంతోషం కోసం అలా ఎదగొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా డబ్బు సంపాదించి, కారు కొనుక్కొని విలాసంగా తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు. వాళ్ళ సంతోషం కోసం వీడు ఇలా చేయొచ్చు, తప్పులేదు. ఎవడో వీడికి నచ్చని వ్యక్తి గురించి వాడు ఇలా చేశాడా? కాబట్టి నేను ఇలా చేస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ఒకరితో పోల్చుకోవడం అనేది డబ్బు విషయంలో గానీ, జీవితంలో ఒక ఉద్యోగం విషయంలో గానీ, ఏ విషయంలో గానీ మనమే. మనలా జీవితంలో ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. కాబట్టి మనం మనలా ఆలోచిద్దాం. ఎవరి ఆలోచన విధానం వాళ్ళదే. ఎంతసేపు మనం వేరే వాళ్ళతో మనం పోల్చుకుంటున్నాము అంటే, అక్కడ మన యొక్క మనశ్శాంతిని, మన యొక్క ఆనందాన్ని మనమే కాలరాస్తున్నాము అని అర్థం. సో, కంపారిజన్ ఈస్ ద రాబరీ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. బాగా గుర్తుపెట్టుకోండి. కంపారిజన్ ఈస్ ద రాబరీ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. నీ సంతోషాన్ని దొంగతనం చేసేది, లూటు చేసేది కంపారిజన్. మీరు ఎవరితోనూ ఎప్పుడూ కంపేర్ చేసుకోకూడదు. పిల్లల్ని కూడా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయకూడదు. మనం వేరే వాళ్ళని కంపేర్ చేయొద్దు. మనల్ని మనం ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు.
మనమే మన శక్తి సామర్థ్యాలు మనవే. మనకున్నటువంటి వనరులు మనవే. మన వనరులు వేరే వాళ్ళకుండవు. వేరే వాళ్ళకున్నటువంటి వనరులు మనకుండకపోవచ్చు. అంటే ఒకడు పుట్టడమే ఒక డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. వాడికి అన్ని వనరులు అనుకూలంగా ఉన్నాయి. వాడితో మనం ఎలా పోల్చుకుంటాం? వాడికున్నటువంటి అవకాశాలు వేరు. మనకున్నటువంటి అవకాశాలు వేరు. కానీ ఈ సృష్టిలో, విశ్వంలో ఉన్నటువంటి అవకాశాలు, తెలివితేటలు అందరికీ సమానంగా ఉంటాయి. కానీ అక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ వేరు. ఆ రిసోర్స్ మనం కూడా తయారు చేసుకోవచ్చు. కానీ మనం వేరే ప్రాసెస్‌లో ఎళ్ళాలి. వాడిలా మనం ఆలోచన చేయకూడదు కదా! కాబట్టి కంపారిజన్ ఈస్ ఎ సిన్. కంపారిజన్ ఒక పాపము అని గుర్తుపెట్టుకోండి. అటువంటి పాపం మనం చేయకూడదు. మనల్ని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మనల్ని మనం బాధ పెట్టుకోవడమే కంపేర్ చేసామంటే. తర్వాత ఈ డబ్బు సంపాదించే విషయంలో చాలామంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళకి ఆనందాన్ని మిస్ అయిపోతూ ఉంటారు. కానీ మన కాన్సెప్ట్‌లో మనం అలా ఎప్పుడూ చేయకూడదు. మనకు డబ్బు కావాలి. డబ్బుతో పాటు ఆనందం కావాలి. ఆరోగ్యం కూడా కావాలి. కేవలం డబ్బుండి ఏంటి ఉపయోగం? డబ్బులున్నాయి తినడానికి టైం లేదు. డబ్బులున్నాయి అంటే ఆరోగ్యం లేదు ఒంట్లో. డబ్బులు బాగున్నాయి. ఒక పూట పూర్తిగా ఫుల్ మీల్స్ తినే అవకాశం లేదు. ఏదైనా స్వీట్ తింటే షుగరు, కారం తింటే బీపీ, ఇంకోటి తింటే అల్సరు ఇటువంటి పరిస్థితి. జీవితాన్ని ఏం అనుభవిస్తాం? కాబట్టి డబ్బులు ఉండాలి. డబ్బులతో పాటు మనకు ఆరోగ్యం ఉండాలి. ఇంట్లో మనశ్శాంతి ఉండాలి. అన్ని సుఖ సంతోషాలు అన్నీ కూడా ఉండాలి. అటువంటి డబ్బు మనకు కావాలి. అందుకే మనం హ్యాపీ మనీ, హ్యాపీ మనీ అని అంటూ ఉంటాం. మనకొచ్చే డబ్బులు హ్యాపీ మనీ. ఆ హ్యాపీ మనీ మనకు అన్ని సంతోషాలన్నీ తీసుకొస్తుంది. తప్పిస్తే మనల్ని కేవలం డబ్బులు మాత్రం ఇచ్చేసి రాజకీయ నాయకులకు డబ్బులొచ్చినట్టు, మళ్ళీ వాళ్ళకి ఎలా వస్తుందో, ఎలా పోతుందో తెలియనట్టు అటువంటి జీవితాలు మనం కోరుకోవడం లేదు. తర్వాత మన ఇన్‌కమ్‌ని ఎప్పుడు కూడా మనం డైవర్సిఫై చేయాలి. ఒక చోట ఉంచకుండా రకరకాల పద్ధతిలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాన్ని సర్క్యులేషన్‌లో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. రకరకాలుగా మనం చూడండి చుట్టూ బోలెడు అవకాశాలుంటాయి. దాన్ని సర్క్యులేషన్‌లోకి తీసుకెళ్ళాలి. మనీ లవ్స్ స్పీడు. మనీ చంచల, చపల అని చెప్పాం. మనీ డైనమిక్‌గా ఉండడానికి ఇష్టపడుతుంది. స్టాగ్నేట్‌గా ఒక డబ్బాలో దాన్ని దాచిపెట్టడానికి డబ్బులు ఎప్పుడు ఇష్టపడవు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న అమౌంట్‌ని నెలకు రూ. 1000 కానివ్వండి, రూ. 500 కానివ్వండి, ఒక మ్యూచువల్ ఫండ్‌లో పెట్టడమో, ఒక ఈక్విటీస్ ఒక స్టాక్ కొనుక్కోవడమో, ఇంకొకటి ఏమైనా చేసుకోవడమో, ఇలా మనం డైనమిక్‌గా దాన్ని ఉంచుకుంటే మన దగ్గరికి తేలిగ్గా డబ్బులొస్తాయి. ఇది డబ్బుల గురించి మనకు ఈ విధంగా ఫాలో అయినప్పుడు మనకు డబ్బుతో మంచి సత్సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు సత్సంబంధంతో ఐ లవ్ మనీ అని అంటున్నాం. యూ ఆర్ లవింగ్ మనీ. అప్పుడు మనీ విల్ లవ్ యూ. మనీ లవ్ చేస్తేనే మన దగ్గరికి వస్తుంది. మనం లవ్ చేస్తే మన దగ్గరికి ఏమి రాకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం మైండ్‌ని మార్చుకుంటే డబ్బులు మన జీవితంలోకి ప్రవహిస్తుంది. సో, ఇక్కడితో కాన్సెప్ట్ ముగిస్తున్నాను. మీరేమన్నా చెప్పదలుచుకున్నా లేకుంటే ఓపెన్ ఫర్ డిస్కషన్. ప్రతిరోజు 10 నిమిషాలు డిస్కషన్‌కి ఇద్దామని అనుకున్నాం. ఈ మెథడ్ కంఫర్ట్‌గా ఉందా? ముందు రాగానే మెడిటేషన్ చేయడం, తర్వాత ఒక 20 నిమిషాలు క్లాస్ చెప్పుకోవడం. ఇది ఇలాగే కావాలనుకున్నాను గురుగారు. కరెక్ట్‌గా ఇవాళ నాకు చాలా బాగుంది ఆ! ఈరోజు. ఆ! సంతోషం. ఎందుకంటే నేను అంటే ఫస్ట్ ఆ టైం అనేది యూజ్ అవ్వాలని అనుకున్నాను ఎగ్జాక్ట్‌గా. నేను మీతో నిన్న చెప్పాను. హ్మ్. అది మీరు వాళ్ళ అమలుపరిచారు. దానికి చాలా థాంక్స్ గురుగారు ఈరోజు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. అయితే గురుగారు నేను అంటే నేను మీ దగ్గరికి రావటం అనేది ఒక ఇదొక మిరాకిల్‌గా జరిగింది గురుగారు. నేను మీతో ఇలా ప్రయాణం చేయటం గాని, ఇదంతా హుహుహు. కూడా. హ్మ్. అది అది ఎలా జరిగిందనంటే హ్మ్. మామూలుగా నేను ఒక సంవత్సరంన్నర నుంచి నేను ఒక సంవత్సరం నుంచి గట్టిగా హ్మ్. ఈ ఇప్పుడు ఏదైతే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి కానియండి, ఇట్లాంటియన్నీ కూడా నేను ఇంతకు ముందు ఒక సంవత్సరంన్నర క్రితం దాకా కూడా నాకసలు ఏం తెలీదు నాకసలు. ఇట్లాగా ఇవన్నీ గూడాను. హ్మ్. హ్మ్. ఇవన్నీ తెలియక ముందు ఒక నేను మామూలుగా పని చేసుకోండి. నేను గోల్డ్ వర్క్ చేస్తాను గురుగారు నేను. యాక్చువల్‌గా హుహుహు. నేను గోల్డ్ వర్క్ చేస్తాను. హుహు. అయితే ఏంటంటే ఒక సంవత్సరాల క్రితం నాకు వర్క్ ఇచ్చే అతనికి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హ్మ్. అయినా ఒక సంవత్సరంన్నర నుంచి అంటే 14 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేసేవాడిని. 10 ఇయర్స్ నుంచి అనుకుంటా. 14 కాదు 10 ఇయర్స్ నుంచి. హ్మ్. అతను ఒక చిన్న అంటే తను ఎలా అనుకున్నాడంటే తను నేనేదో ఇన్సల్ట్ చేస్తాను అనుకోని తనకు తను అనుకోని తను గౌరవించట్లేదు అనుకోని అది వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని నాకు వర్క్ ఆపేసాడు. హుహుహు. వర్క్ ఆపేసిన తర్వాత నేను చాలా అంటే ఆహ్,
అది అతనే నాకు పని ఇవ్వాలి, అతను పని ఇస్తేనే నాకు నడుస్తుంది అనేంత భ్రమలో ఉన్నంతా కూడా తను పని ఇవ్వడం, నేను పని చేయడం, నేను ఏదైనా మామూలుగా ఎవరన్నా వర్క్ ఇస్తే చేయడం అట్లా ఉండేవాడిని. కానీ అతను ఎప్పుడైతే అతను ఆపేశాడో అప్పటి నుంచి అన్ని సంవత్సరాల నుంచి నేను ఒక పద్ధతిలో ఉంటే, అతను ఆపేసిన తర్వాత నుంచి నాలో కొత్త మార్పులు. అంటే ఏంటంటే ఇతను పని ఇస్తేనే నేను ఉండాలా, లేదంటే నేను అదే నాకు కావాలా, ఏంటిది ఇలాగ మనం ఇన్ని సంవత్సరాల నుంచి అంటే వెనకాల తండ్రి అదే చేసి నేను అదే చేసి మనం ఏంటి ఇలా అయిపోయామనే ఆలోచన నాకు అప్పటి నుంచి బిగినైంది. అప్పటి నుంచి బిగిన్ అయిన తర్వాత ఈ రోజుకి వచ్చి నేను ఈ ప్రయాణంలో రావటం, నేను ఈ మార్గంలో అంటే నా మైండ్ సెట్ నేను ఇలా మార్చుకోవడం ఇవన్నీ చేసి అసలు యాక్చువల్ గా మీ దగ్గరికి రావటం కూడా ఒక మిరాకిలే గురు. నేను రావటం కూడా ఎలా వచ్చాను అంటే కనుక ఎంతో మంది వీడియోస్ నేను చూస్తూనే ఉన్నాను ఈ సంవత్సరం క్రితం నుంచి కూడాను. అందరూ చెప్తున్నారు, మీరు ఎంతకు చెప్పినవి కూడా నేను విన్నాను, ఎన్ని చేశాను. అందరూ చెప్తున్నారు, ఇలాగే చెప్తున్నారు. చెప్తున్నా సరే మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా నా తలకి అంటే ఎక్కుతుంది కానీ అంతవరకే. కానీ మీరు ఎప్పుడైతే గురుగారు ఏదైతే దత్తాత్రేయ స్వామి గారి గురించి మీరు చెప్పినప్పుడు, అప్పుడు నేను దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి నేను ఒక మాట అడిగాను. నేను ఏంటంటే నేను ఈ ఆలోచనలో నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చేశాను. నేను కరెక్ట్ గా మొన్న పౌర్ణమికి నేను పిఠాపురం వెళ్ళొచ్చాను. అంటే గురు చరిత్ర పారాయణ చేశాను గురుగారు. నేను గురు చరిత్ర పారాయణ చేసిన తర్వాత నేను పిఠాపురం వెళ్ళి పౌర్ణమికి నేను అక్కడ అవన్నీ చేసుకున్న తర్వాత నేను ఒక మాట అడిగాను. ఏమని అడిగానంటే, నేను ఇలా మార్గంలో ఉన్నాను, నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఇలా కావాలనుకుంటున్నాను, నిజంగా నేను కోరుకున్న ధర్మబద్ధమేనా కాదా అనే ఆలోచనలో నేను ఉన్నప్పుడు నేను వచ్చేటప్పుడు స్వామికి చెప్పొచ్చాను. ఏమనంటే, నిజంగా నేను గనక నిజాయితీగా ఈ మార్గంలో నేను ఖచ్చితంగా నిజంగా నేను ఉంటే, ఇది ధర్మపరం అయితే గనక నాకు మీరు ఏదైనా ఒక మార్గం అంటే ఏంటంటే నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, నువ్వు కరెక్ట్ పద్ధతిలో ఉన్నావు అని చెప్పి మీరు ఏదో ఒక రూపంలో నాకు చెప్పండి అని చెప్పి నేను స్వామివారికి చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో మీది ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసినప్పుడు నేను అసలు ఇది కాదు, నా మార్గం ఇది కాదు, కానీ నేను గురు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నన్ను ఈ మార్గంలోకి తీసుకొచ్చారని మీరు చెప్పినప్పుడు నాకు ఆనందం అనిపించింది. అయితే ఏంటంటే నేను అప్పటికి కూడా నేను ఎరుకుతో లేను. అంటే మీరు చెప్పారు, నేను అప్పుడు 2 రోజు తర్వాత నేను ఆలోచించాను, ఇదేంటిది నేను స్వామివారిని ఇలా అడిగాను కదా, నాకు ఏ రకంగాను ఏ విధంగా నాకు మార్గం చూపించలేదు, అసలు ఈయన ఏ విధంగా నాకు ఆయన ఇది చెప్పలేదు ఏంటని ఆలోచించిన 2 రోజు తర్వాత నాకు అర్థమైంది. ఆ అర్థం ఏంటంటే నేను మీరు క్లాసుల గురించి మీరు చెప్పడం, మీ ద్వారా నువ్వు కరెక్ట్ మార్గంలోనే నువ్వు ఉన్నావు, నువ్వు ఈ మార్గంలోనే వెళ్ళు అని చెప్పి మిమ్మల్ని మీ దగ్గరికి నన్ను చేర్చడం, ఇది నిజంగా నాకు చాలా మిరాకిల్ అనిపించింది గురుగారు. ఎందుకంటే ఆ రకమైన ఎందుకంటే నేను 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 ఎంచుకున్న మార్గం కరెక్టే, నువ్వు అదే కరెక్ట్ లో ఉన్నావు అని నా మనసుకు అనిపించింది. నేను మీ దగ్గరికి చేరాను. అలాగే ఈ రోజు వరకు ఏ రోజైతే 8 రోజుల క్లాసులు ఏదైతే జరిగినాయో చాలా పర్ఫెక్ట్ గా చాలా టైం టు టైం నేను మీ క్లాస్ అటెండ్ అవుతూ వచ్చాను ఈ రోజు వరకు. ఇది ఇది నాకు నిజంగా చాలా మిరాకిల్ అనిపించింది గురుగారు. అది అంటే ఇది నేను చెప్తుంటే ఏదన్నా కొంతమంది కొన్ని రకాలు అనిపించవచ్చు, కానీ ఏంటంటే ఇది నిజంగా నేను అనుకోని విధంగా నేను మీ దగ్గరికి చేరాను. అవును. అంటే ఇది నాకు ఆశ్చర్యం కాదు. ఎందుకంటే దత్తాత్రేయ భక్తులకి అంటే మాకు శ్రీ గురు సత్సంగం అనేది రన్ చేస్తుంటాను చెప్పాను. అవును ఆ పేరే అవును శ్రీ గురు. గురు సత్సంగం. ఆ అవును గురు. సత్సంగంలో జరిగే అనుభవాలు ఎందుకంటే విచిత్రంగా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అది బయట అవును వాళ్ళకి నమ్మడం కూడా ఇది ఉంటాయి. కానీ అటువంటి సాధ్యం. అంటే దత్త మార్గంలో ఆ అవును దత్తాత్రేయ గురు. అనుగ్రహం ఉన్న చోట ఇంకా పెద్ద పెద్ద అద్భుతాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. మన ఊహకు అందని విధంగా జరిగిపోతూ ఉంటాయి. ఇంక మనం అవును చూడడమే, గురు. ఈ ట్రైన్ ఎక్కి కూర్చోవడమే, అవన్నీ ఎంజాయ్ చేయడమే తప్పిస్తే మనం ఏం చేయక్కర్లే ఇంక. అంత అవును గురుగారు. తేలిగ్గా ఉంటాయి. ఆయన ఆయన అనుగ్రహం. అది చాలా ఆనందం అనిపిస్తుంది గురు ఆ విషయంలో మాత్రం. అంటే ఆ! నేను ఈ రకంగా నాకు ఇలా సమాధానం వచ్చింది అంటే అది 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 ఇలా జరిగింది గురుగారు. అది నిజంగా మొన్నే చెప్దాం అనుకున్నాను, కానీ ఆ హ్మ్. టైమింగ్ కుదరక నేను చెప్పలేకపోయాను. ఇవాళ మాత్రం చెప్పాలనిపించింది, చాలా అందుకని చొరవ సంతోషం. తీసుకొని చెప్తాను గురుగారు. చాలా సంతోషం. జై గురుదత్త. జై గురుదత్త గురు. హ్మ్. చెప్పండి సబ్జెక్ట్ గురించి ఇంకేమన్నా ఇంకొక 5 నిమిషాలు మన టాపిక్ గురించి, మనీ గురించి ఇంచుమించు మనీ గురించి మనం ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ జనరల్‌గా మన హోప్‌నోప్‌నోకి వెళ్ళిపోదాం. రేపటి నుంచి లేకుంటే ఎల్లుండి నుంచి. అంటే మనీ అనేది ఇన్‌బిల్ట్ ఎలాగో ఉంటుంది. హోపనోపనో ద్వారా కూడా మనీకి ఏం చేయాలనేది ఎలాగో ఉంటది. అంటే మనీ గురించి ప్రత్యేకంగా ఈ టాపిక్స్, మెడిటేషను ఇవి కొంచెం తగ్గుతాయి. మనీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకుంటే చిన్న చిన్న అచీవ్‌మెంట్స్ ఏమన్నా ఉన్నా
ఈ మధ్య కాలంలో? సరే అలాగే ఓకే. నో ప్రాబ్లమ్. మన క్లాస్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా 5 నిమిషాలు. మనం ఈరోజు ఈ కొంచెం డైలీ రొటీన్ మార్చాం కాబట్టి మనం ప్రతిజ్ఞ చెప్పుకోలేదు. నేనే మర్చిపోయాను యాక్చువల్‌గా. నేను డైరెక్ట్‌గా మనం ముందు మెడిటేషన్ అన్నాం కదా! మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయాను యాక్చువల్‌గా. సరే ఒకసారి అందరూ ప్రతిజ్ఞ చెప్పేసి మనం క్లాస్ పూర్తి చేద్దాం. ఒకసారి అందరూ గుండెల మీద చేతులుంచుకోండి. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. నేను ఎల్లప్పుడూ విశ్వ నియమాలు అర్థం చేసుకొని విశ్వ విశ్వ నియమాలు అర్థం సమ్మతమైన చేసుకొని జీవితాన్నే గడుపుతాను. సమ్మతమైన ఈ ప్రపంచమంతా జీవితాన్ని ఆ విశ్వమాత యొక్క ప్రపంచమంతా ఆ స్వరూపంగా విశ్వమాత యొక్క భావిస్తున్నాను. స్వరూపంగా సంపూర్ణ భావిస్తున్నాను. ఐశ్వర్యంతో సంపూర్ణ మరియు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మరియు ఉండటం ఆరోగ్యంతో నా హక్కుగా భావిస్తున్నాను. నేను హక్కుగా ఈ భావిస్తున్నాను. సమాజంలోని ఈ ప్రతి మనిషి సమాజంలోని పట్ల ప్రతి మనిషి ప్రేమ పట్ల భావాన్ని కలిగి ఉంటాను. ప్రేమభావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉందని నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా నాకు అన్ని వేళలా నాకు అన్ని వేళలా సహకరిస్తూ నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని ఉంటానని త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా నా విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ హ్యాపీ డే. బాయ్ ఆల్ ఆఫ్ యూ. రేపటి నుంచి ఓపెన్ ప్రారంభం చేద్దాం.